ఉంది అసలు కదా అంటున్నారు నాగశ్విన్ గారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతూ మనం మాట్లాడుకోవాల్సింది సీక్వెల్ గురించి. కల్కి 2898 AD చూసేసాం, ప్రభంజనం సృష్టించింది. మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి సీక్వెల్ గురించి చాలా సందర్భాల్లో ప్రొడ్యూసర్ గారు మాట్లాడడం జరిగింది. అయితే రీసెంట్గా నాగశ్విన్ గారు సీక్వెల్ పై రియాక్ట్ అయ్యారు. అసలు కథ మొదలయ్యేది పార్ట్ 2లోనే అంటూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. సీక్వెల్కు సంబంధించి నెల రోజులు మనం షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసాం. దానిలో 20% బెస్ట్గా వచ్చింది. ఇంకా ముఖ్యమైనటువంటి యాక్షన్ సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉంది, వాటిని కొత్తగా ప్రారంభించాలి. అయితే ఈ సీక్వెల్లో కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారు, అమితాబ్ గార్ల మధ్య భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయి. అశ్వత్థామ, కర్ణుడు, యాస్మిన్ల మధ్య పవర్ఫుల్ ధనుస్సు కీలకంగా ఉంటుంది. ఇక యాస్మిన్ పాత్రకు సీక్వెల్లో నిడివి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి కమల్ హాసన్ గారు కూడా చెప్పారనమాట. దీంతో కల్కిపై ఇంట్రెస్ట్ పెరిగింది. మరి ఈ సినిమాకు వస్తున్నటువంటి ఆదరణపై నాగశ్విన్ గారు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రేక్షకులు దీన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతోమంది ఆడియన్స్ ఒకసారి కంటే ఎక్కువసారి దీన్ని చూస్తూ ఉన్నారు. ఈ సినిమా విజయం సాధించింది అని చెప్పడానికి అదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.